అద్భుత పౌరాణిక చిత్రం 'మాయాబజార్' చిత్రం గురించి, వాటి విషయాల గురించి, విశేషాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. ఆ సినిమాలో ఘటోత్కచుడు ద్వారకా నగరానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఓ వృద్ధుడిలా మారువేషం ధరించి ఆట పట్టించే సన్నివేశం గుర్తుంది కదూ. చినమాయను పెదమాయ, పెదమాయను పెనుమాయ, అటు స్వాహ ఇటు స్వాహ, ఇరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఇదే వేదం ఇదే వేదం, చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ అంటూ పాడుకుంటున్న ఆ వృద్ధుడిని తన మాయతో స్పృహ తప్పించాలని ఘటోత్కచుడు ప్రయత్నిస్తాడు. కానీ ఆ మాయలు పనిచేయవు. చివరికి ఆ వృద్ధుడే కృష్ణుడు అని గ్రహించి నమో కృష్ణ నమో కృష్ణ అని స్తోత్రం చేస్తాడు ఘటోత్కచుడు. మాయాబజార్ చిత్రాన్ని ఇప్పటికి కొన్ని వందల సార్లు చూసిన వారు కూడా ఆ సన్నివేశంలో నటించిన వృద్ధుడు ఎవరు అని అడుగుతుంటారు. ఆయన ఆ ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపించిన చాలా కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఆ వృద్ధుడి పేరు కంచి నరసింహారావు. ఆయన రంగస్థల నటులు. 1935లో వచ్చిన హరిశ్చంద్ర చిత్రంలో కాలకౌశికుడిగా నటించారు. అప్పటి నుంచి అలా చిన్న చిన్న వేషాలు వేస్తూ కాలం గడిపారు. తన దొంగరాముడి చిత్రంలో నటించిన కంచి నరసింహారావుకు మాయాబజార్ చిత్రంలో కీలక పాత్ర ఇచ్చి చరిత్రలో నిలిచిపోయేలా చేశారు ద గ్రేట్ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు.